హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో ఇండియా నుండి యూఎస్‌కి గోల్డ్ ఎలా తీసుకురావాలి అండ్ దాని యొక్క ప్రొసీజర్ మొత్తం కూడా ఆ వీడియోలో చెప్పాను. అండ్ ఆ వీడియోలో నేను ఇండియా నుంచి యూఎస్‌కి వచ్చేటప్పుడు డిఫరెంట్‌గా ఉంటది. అండ్ యూఎస్ఏ నుండి ఇండియాకి వెళ్ళేటప్పుడు డిఫరెంట్‌గా ఉంటదని చెప్పాను. సో, చాలామంది దాని గురించి కూడా చెప్పండి అని అడిగారు. సో, అందువలన ఈరోజైతే ఈ వీడియోలో మాత్రం యూఎస్ఏ నుండి ఇండియాకెళ్ళేటప్పుడు ఎలా ఉంటది? కస్టమ్ డ్యూటీ పే చేయాలి? ఎంత పే చేయాలి? దాని యొక్క రిగార్డింగ్ మొత్తం కూడా చెబుదాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ కూడా చేయండి. ఇండియన్ కస్టమ్స్ రూల్స్ డిఫరెంట్ అండ్ యూఎస్ఏవి కూడా డిఫరెంట్ అండి. అండ్ యూఎస్ఏకి ఏ కంట్రీ నుంచైనా ఈవెన్ ఇండియా నుంచి రానియండి, వేరే ఏ ఇతర కంట్రీస్ నుంచి వచ్చినా కూడా నేను మొన్న రూల్స్ ఎలా ఉంటాయో అవి ఉంటాయి. అండ్ ఈరోజు చెప్పే వీడియోలో మనం ఇండియా లోపల ఇండియన్ కస్టమ్స్ రూల్స్ కాబట్టి యూఎస్ఏ నుంచి వచ్చినా కూడా ఇలానే ఉంటది. యూకే నుంచి వచ్చినా, యూఏఈ కంట్రీస్ నుంచి వచ్చినా కూడా ఇప్పుడు నేను చెప్పేటటువంటి వీడియోలో ప్రొసీజరే ఉంటదన్నట్టు గోల్డ్‌కి. అంటే ఈ వీడియో ఓన్లీ యూఎస్ఏ నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళకే కాకుండా వేరే ఇతర కంట్రీస్‌లలో ఉండేసి ఇండియాకి వెళ్ళే వాళ్ళకి కూడా యూజ్ అవుతదన్నట్టు ఈ వీడియో. సో, ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి. వేరే ఇతర కంట్రీస్‌లో ఉండే వాళ్ళకి కూడా. అంటే నాట్ ఓన్లీ యూఎస్ఏ. సరే ఇంక మనం టాపిక్‌లోకెళ్దాం. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. $10,000 వర్త్ తీసుకురావాలి అనంటే మనీ కానియండి, లేదు అంటే గోల్డ్ కాయిన్స్ కానియండి, గోల్డ్ బార్ గాని తీసుకురావచ్చు. బట్ ఆర్నమెంట్స్ నాట్ ఇంక్లూడెడ్ అందులో అని జెప్పేసి అదేంటి అంటే మన ఇండియా నుంచి యూఎస్‌కి వచ్చేటప్పుడు అన్నట్లు. ఎందుకంటే దీని గురించి కూడా వస్తది ఈ వీడియోలో. అందుకోసమే మళ్ళోసారి గుర్తు చేస్తున్నానిది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఈ వీడియో అయితే మీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా వినాలండి. ఎందుకంటే చాలా వరకు కన్‌ఫ్యూజ్ అవుతారు. చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటదన్నట్లు. సో, అందుకోసమే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా వింటే మీకు అర్థమవుతది ఈ వీడియో. ఫస్ట్ థింగ్ మీకు తెలవాల్సిందేంటంటే, మన ఒంటి మీద ఉండేటటువంటి నగలకి మనం ఎలాంటి కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఏ కంట్రీలో అయినా కూడా పే చేయాల్సిన అవసరం లేదన్నట్లు. సో, అలా అని జెప్పేసి మన ఒంటి మీద ఉండే నగలకు పే చేయొద్దు అని జెప్పి వడ్డానం బెట్టుకోవడాలు, మెడల నిండా హారాలు, గాజులు, మొత్తం ఉంగరాలు అట్లా కుదరదు. అలా చెప్తే ఎవరు గూడా నమ్మరు గదా! సో, అలా కాకుండా మినిమమ్ అంటే చూడంగానే వాళ్ళకి నమ్మేలాగా, వాళ్ళ ఒంటి మీద ఉండేటివి ఓకే చూడంగానే నమ్మేలాగా ఉండాలి తప్ప, మొత్తం ఉన్నయి మొత్తం నేను ఒంటి మీదనే వేసుకుంటాను. నేను ఎలాంటి కస్టమ్ డ్యూటీ పే చేయకుండా అనేసైతే అలా ఉండదు. సో, మినిమమ్ అలా ఉంటదన్నట్లు. అంటే మన ఒంటి మీద ఉండేటటువంటి నగలకి మాత్రం ఎలాంటి కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా మీరు బ్యాగ్‌లో క్యారీ చేసేటటువంటి గోల్డ్ గురించి మాత్రమే. అండ్ రెండో పాయింట్ వచ్చేసి మీరు యూఎస్‌లో ఎన్ని రోజులున్నారు అనే దాని మీద ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్‌లో ఒక సంవత్సరం లేదు అంటే సంవత్సరం కంటే ఎక్కువ రోజుల నుంచి యూఎస్‌లోనే ఉండి, ఇప్పుడు యూఎస్ఏ నుంచి ఇండియాకి వెళుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సూట్‌కేస్‌లో లేదు అనుకుంటే నా హ్యాండ్ బ్యాగ్ లోపల ఒక 2 తులాల నెక్లెస్ ఉంది అని అనుకోండి. ఇప్పుడు ఇండియన్ కస్టమ్స్‌లో ఎలా ఉంటది అంటే, ఒక రూ. 1,00,000 వరకు మినహాయింపు ఉండేసి, మిగతా వాటికి నేను కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిందుంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా లోపల ఒకవేళ 2 తులాల గోల్డ్ ఉంది కాబట్టి, రూ. 1,00,000కి ఎంత గోల్డ్ అయితే వస్తదో అంత మినహాయించేసి మిగిలిన దానికైతే నేను పే చేయాల్సిందుంటదన్నట్లు కస్టమ్ డ్యూటీ. ఎందుకంటే గోల్డ్ రేటు డే బై డే డిఫరెన్స్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎంత ఉందో మరి రేపు ఇంత ఉండదు కదా! సో, అందువలన నేనేంటంటే వీడియో లోపల ఇంత గోల్డ్ కని నేను చెప్పను. ఎందుకంటే గోల్డ్ రేటు డిఫరెన్స్ ఉంటది కాబట్టి, మన ఇండియాలో రూ. 1,00,000 మినహాయింపు ఉండేసి మిగిలిన దానికి కట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్యాలిక్యులేషన్స్ వైస్‌గా చూసుకుంటే ఒక రూ. 1,00,000కి ఎంత గోల్డ్ వస్తది? ఒక తులం గోల్డ్ వచ్చిందనుకోండి. నా దగ్గర 2 తులాల గోల్డ్ ఉంది కాబట్టి, ఒక తులానికి నేను కట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక తులానికి కట్టాలి. బట్ మీరు గోల్డ్ వైస్‌గా కాకుండా రూ. 1,00,000 వైస్‌గా చూసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ రేటు డే బై డే డిఫరెన్స్ ఉంటది కాబట్టి. అదే మా హస్బెండ్‌కైతే అతను ఆల్రెడీ సంవత్సరం నుంచి అమెరికాలోనే ఉంటున్నారు. ఇద్దరం కలిసి మేము ఇండియా ఎళ్తున్నాం. సో, ఆల్రెడీ అతను సంవత్సరం కంటే ఎక్కువ నుంచే ఉంటున్నారు యూఎస్‌లో. అతనికి మాత్రం 50,000 మినహాయింపు ఉండేసి మిగిలిన దానికి కట్టాల్సింది ఉంటదన్నట్లు. అంటే వుమెన్ ప్యాసింజర్స్‌కైతే 1,00,000 మినహాయింపు ఉంటది. మేల్ ప్యాసింజర్స్‌కి మాత్రం 50,000 వరకు మినహాయింపు ఉంటదన్నట్టు. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు తులాల వైస్‌గా చూసుకోవద్దండి. మనీ వైస్‌గా చూసుకోవాలి. మా హస్బెండ్ దగ్గర ఒక రూ. 1,00,000 వస్తున్నటువంటి గోల్డ్ ఉందనుకోండి. ఒక 50,000 వరకు మినహాయింపు ఉండేసి మిగిలిన 50,000 కట్టాల్సింది ఉంటదన్నట్లు. అది కూడా మేము యూఎస్‌లో 1 ఇయర్ కంటే ఎబోవ్ నుంచి ఉంటున్నట్లయితే మాత్రమే. నెక్స్ట్ అలా కాకుండా థర్డ్ పాయింట్. ఎవరైనా యూఎస్‌కొచ్చి మినిమమ్ ఒక 6 మంత్స్ యూఎస్‌లో ఉన్నారు. ఇప్పుడు యూఎస్ నుంచి ఇండియాకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక రూ. 1,00,000 బంగారం ఉంది. వాళ్ళకి ఎలాంటి మినహాయింపులు ఉండవన్నట్లు. వాళ్ళు ఓన్లీ అమెరికాలో 6 మంత్స్ స్టే చేశారు కాబట్టి, 6 మంత్స్‌లోనే వాళ్ళు ఇండియాకెళ్ళిపోతున్నారు అనుకుంటే, వాళ్ళ దగ్గర ఇలాంటివి అంటే ఇప్పుడు రూ. 1,00,000 మినహాయింపు ఉంది గదా! ఆల్రెడీ 1 ఇయర్ యూఎస్‌లో ఉన్న వాళ్ళకి.
బట్ వీళ్ళకి అలాంటి మినహాయింపు ఏమీ ఉండదు. ఎంత గోల్డ్ ఉందో అంతకి కస్టమ్ డ్యూటీ పే చేయాల్సింది ఉంటదన్నట్లు. అండ్ దాని యొక్క పర్సెంటేజ్ కూడా చెప్తానులెండి నేను గాని. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, ఎవరైతే మినిమమ్ 6 నెలలు గూడా లేకుండా ఉండేసి, అంతకంటే ముందే అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్, 4 మంత్స్ మాత్రమే యూఎస్‌లో ఉండి, అప్పుడు గోల్డ్ తీసుకెళ్తున్నారనుకోండి, వాళ్ళకి దాని యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఇంకెక్కువగా ఉంటది. మెయిన్‌లీ మన ఇండియన్ కస్టమ్ డ్యూటీ పే చేసేటప్పుడు, మీరు యూఎస్‌లో ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నారు, ఎన్ని రోజులు యూఎస్‌లో ఉండేసి గోల్డ్ తీసుకొనొస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. అదే అమెరికాకొచ్చేటప్పుడు అదంతా కూడా డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటది. ఆల్రెడీ నేను చెప్పానులెండి అది గాని. సో, దీనిని ఇలా బేస్ చేసుకొని ఉంటది. ఏండి ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేము ఆల్రెడీ ఇండియాలోనే తీసుకున్నాము బంగారం. ఆల్రెడీ ఇండియాలో జీఎస్టీ కట్టాము. ఇండియన్ గవర్నమెంట్ టాక్స్ కట్టాము. అన్నీ కట్టాము. మేమెందుకు మళ్ళీ మనీ పే చేయాలి? మళ్ళీ మేమెందుకు ఇండియన్ కస్టమ్ డ్యూటీ పే చేయాలి అని చెప్పేసి అనుకోవచ్చు. మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయో, మీ దగ్గర ఇన్వాయిసెస్ ఉంటాయో, అక్కడ ఆఫీసర్స్ మీరు ఇండియాలోనే తీసుకున్నారు ఈ గోల్డ్ అని వాళ్ళు గనుక నమ్మినట్లయితే, దెన్ మీరేం కట్టాల్సిన అవసరం లేదు. బట్ మీ దగ్గర ఎలాంటివి లేవు. అంటే మీ దగ్గర ఎలాంటి సర్టిఫికేట్స్ లేవు, ఎలాంటి ఇన్వాయిసెస్ లేవు, ఏవి గూడా లేవు. బట్ వాళ్ళు నమ్మాలి గదా! అసలు మీరు ఇండియాకి కట్టారు టాక్స్‌లు అదంతా నమ్మాలి అంటే, మీ దగ్గర తప్పకుండా సర్టిఫికేట్ ఉండాలి. అదే ఎక్స్‌పోర్ట్ సర్టిఫికేట్ అంటారు. అండ్ చెప్తాను దాని గురించి కూడా. అండ్ ఇప్పటివరకైతే క్లియర్. ఎవరైతే యూఎస్‌లో ఓన్లీ 6 మంత్సే ఉండేసి ఇండియాకి వెళ్తున్నారు అనుకోండి, లేదు అనుకుంటే 1 ఇయరే ఉండేసి ఇండియాకి వెళ్తున్నారు గూడా వాళ్ళ దగ్గర ఎక్కువ మోతాదులో గోల్డ్ ఉంది అని అనుకోండి. అదే చెప్పా కదా! 1,00,000 కంటే ఎక్కువ గోల్డ్ ఉంటే వాళ్ళు గూడా పే చేయాలి అని జెప్పేసి. మినిమమ్ 1 కేజీ అంటే గోల్డ్ కంటే తక్కువ గనక ఉంటే, అంటే 1 కేజీ గోల్డ్ అంటే ఆల్‌మోస్ట్ 100 తులాలు అనుకుంటాం గదా! అంతకంటే లోపునంత ఉన్నట్లయితే వాళ్ళు 13.75% టాక్స్ అదే కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిందుంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూ. 1,00,000 విలువైనటువంటి ఒక వస్తువు అమెరికా నుండి ఇండియాకి తీసుకొని వెళ్తున్నారు. మీరు ఓన్లీ గూడా 6 మంత్సే ఉన్నారు అని అనుకోండి. అప్పుడు మీరెంత కట్టాల్సొస్తది? ఐ థింక్ ఆల్‌మోస్ట్ 13,750 అట్లా కట్టాల్సొస్తది. ఒక రూ. 1,00,000 గోల్డ్ గనక మీ దగ్గర ఉంటే. లేదంటే సంవత్సరం కంటే ఎక్కువ రోజులు యూఎస్‌లో ఉండేసి రూ. 2,00,000 గోల్డ్ గనక పట్టుకొని వెళ్తున్నట్లయితే ఒక రూ. 1,00,000 వరకు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన రూ. 1,00,000కి వాళ్ళు గూడా సేమ్ రూ. 13,750 పే చేయాలి. సరే మీరు క్యాలిక్యులేషన్ ఏసుకోండి. కొంచెం 10 అటు ఇటు అవుతదిలెండి గానీ. అంటే ఇలా ఉంటదన్నట్లు ప్రొసీజర్. అదే అలా గాకుండా ఓన్లీ 6 మంత్స్ కంటే ముందే ఇండియా గనక వెళ్ళిపోతే, వాళ్ళ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 తులాల ఒక 2,00,000 గోల్డ్ ఉందని అనుకోండి. వాళ్ళు ఆల్‌మోస్ట్ ఒక 77,000 అరౌండ్ అలా పే చేయాల్సిందుంటది. వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్. అంటే 6 మంత్స్ కంటే ముందే గనక ఇండియాకి వెళుతూ వాళ్ళ దగ్గర గోల్డ్ గనక ఉంటే వాళ్ళు 38.7% అలా పే చేయాల్సుంటది ఇండియన్ కస్టమ్ డ్యూటీకి. ఇదంతా గూడా రిసిప్ట్స్ గనక లేకుండా, ఇన్వాయిసెస్ గనక లేకుండా ఉండేసి, వాళ్ళు ఈ గోల్డ్ మీదే అని గనక వాళ్ళు నమ్మకుండా ఉంటే. అక్కడ ఆఫ్‌కోర్స్ మీరవన్నీ చూపించినప్పుడు నమ్మలేరు గదా! సరే చిన్న చిత్తట వాటికి వదిలేయొచ్చేమో మనం చెప్పలేం గానీ, కొంచెం పెద్ద మొత్తాదులో ఉంటే మాత్రం ఎలాగూ వదిలేయలేరు. అండ్ మీరనుకోవచ్చు, మేము లాస్ట్ టైమ్ ఒచ్చాము. మేమెలాంటి కస్టమ్ డ్యూటీ పే చేయలేదు. ఆల్రెడీ ఒక బ్యాగ్‌లో బెట్టాను, దానికి కవర్‌లో బెట్టాను, దాని మీద ఒక డ్రెస్ బెట్టాను, దాని మీద ఇంకో డ్రెస్ బెట్టాను, మొత్తం ఒక మూలకి పెట్టాను అని జెప్పేసి. సరే అక్కడ స్కాన్ అవ్వకుండా ఉంటే మీరు కట్టలేదేమో దానికేం చేయలేము గానీ, వాళ్ళు చూసినట్లయితే ఆల్రెడీ అంటే మన ఇండియన్ యొక్క కస్టమ్ యొక్క రూల్స్ ఎలా ఉంటాయని జెప్పేసి నేను చెబుతున్నాను. నేనేం కట్టలేదు, నేను సూట్‌కేస్ లోపల బెట్టుకున్నాను అంటే దానికి ఎవ్వరం ఏం జేయలేం. అది ఇంక మీ లక్ మీద బేస్ అయ్యి ఉంటది. బట్ రూల్స్ మాత్రం ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైనా 24 క్యారెట్ గోల్డ్ గనక తీసుకొని వెళ్తున్నట్లయితే, అది ఆల్రెడీ యూఎస్‌లో 1 ఇయర్ నుంచి ఉన్న వాళ్ళైనా, ఈవెన్ కొత్తగా వచ్చిన వాళ్ళైనా, పాతగా వచ్చిన వాళ్ళైనా, ఎప్పటినుంచి యూఎస్‌లో ఉన్న వాళ్ళైనా గూడా 24 క్యారెట్ గోల్డ్‌కి ఎలాంటి రూ. 1,00,000 మినహాయింపు లాంటిది ఉండదు. వాళ్ళు గూడా మొత్తం కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిందే. అంటే ఆల్రెడీ యూఎస్‌లో మనం గోల్డ్ బాల్స్ దొరుకుతాయి. అండ్ కాస్ట్‌కోలో గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి. చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు. గోల్డ్ బాల్స్, గోల్డ్ కాయిన్స్ ఇవన్నీ గూడా. వాళ్ళు మాత్రం ఇండియాకి ఎళ్ళేటప్పుడు ఎలాంటి రూ. 1,00,000 మినహాయింపు ఉండదు. అంటే మేము 2 సంవత్సరాల నుంచి యూఎస్‌లోనే ఉంటున్నాము. నేను గోల్డ్ బాల్ తీసుకొస్తున్నాను. దీని యొక్క వాల్యూ వచ్చేసి 2,00,000 నేను ఓన్లీ రూ. 1,00,000కే కడతాను అంటే అలా ఉండదు. 24 క్యారెట్ గోల్డ్ బాల్స్ గాని, గోల్డ్ కాయిన్స్ గాని మన ఇండియన్ కస్టమ్స్‌లో పే చేయాలి. ఇప్పుడు మీరనుకోవచ్చు, అదేంటి $10,000 వరకు గోల్డ్ మనీ తెచ్చుకోవచ్చు, గోల్డ్ కాయిన్స్ తెచ్చుకోవచ్చు, గోల్డ్ బాల్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పావు అని చెప్పేసి. అది ఇండియా నుంచి యూఎస్ వచ్చేటప్పుడు. ఎందుకంటే చెప్పా కదా! ఇండియన్ కస్టమ్స్ రూల్స్ వేరు, యూఎస్ఏ కస్టమ్స్ రూల్స్ వేరు కాబట్టి, అది మనం ఇండియా నుంచి యూఎస్ వచ్చేటప్పుడు మీరు గోల్డ్ బాల్స్, గోల్డ్ కాయిన్స్ 10,000 వస్తున్న డాలర్స్ వరకు తెచ్చుకోవచ్చు.
అదే యూఎస్ఏ నుంచి ఇండియాకెళ్ళేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా కస్టమ్ డ్యూటీ పే చేయాలి దానికి. అది గూడా తెలుసు గదా! మీ దగ్గర ఎక్స్‌పోర్ట్ సర్టిఫికేట్ అలాంటివి లేకుండా ఉన్నట్లయితే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ నేను ఎక్స్‌పోర్ట్ సర్టిఫికేట్ ఎలా వస్తది అని జెప్పేసి లాస్ట్ వీడియోలోనే చెప్పాను. సో, నేనంత చెప్పకున్నా గూడా జస్ట్ షార్ట్ కట్‌లో చెప్తానన్నట్లు. ఆల్రెడీ లైసెన్స్‌డ్ గోల్డ్ స్మిత్ వాళ్ళుంటారన్నట్లు. వాళ్ళు ఓన్లీ కూడా అంటే ఇప్పుడు మా ఇంటి దగ్గర నాకు తెలిసిన బంగారం షాప్ అతనున్నాడు. నేను అతనితోటి వేపిచ్చుకోవచ్చా ఇదంతా గూడా అంటే మేమెలాంటిది పే చేయకుండా అని అనుకోవచ్చు మీరు. అలా ఉండదు. వీళ్ళు ఓన్లీ గూడా లైసెన్స్‌డ్ కస్టమ్స్ వాళ్ళకి లైసెన్స్‌డ్‌గా ఉంటారన్నట్లు ఈ గోల్డ్ స్మిత్ వాళ్ళు. మీరు నియర్‌గా సెర్చ్ చేసుకోవచ్చు. సో, వాళ్ళు నియర్‌గా ఉంటారు. వాళ్ళొచ్చిన తర్వాత మీకు ఈ వాల్యుయేషన్ మొత్తం గూడా వేస్తారు. అండ్ మీరు ఎంత వెయిట్ వాళ్ళకి కూడా మీరు మనీ పే చేయాల్సిందుంటది. కొంచెం పర్సెంటేజ్. అంటే మనం కస్టమ్స్‌లో పే చేయాల్సిన దానికంటే తక్కువ పర్సెంటేజ్ ఉంటదన్నట్లు వీళ్ళ దగ్గర. సో, వీళ్ళకి కూడా మనీనే పే చేయాలి. మీ దగ్గర రిసిప్ట్స్ అలాంటివి ఏవి కూడా లేకుండా ఉంటాయి. మీ దగ్గర రిసిప్ట్స్ అలాంటివి ఉంటే అసలు మీకు వాల్యుయేషన్ కూడా అవసరం లేదు. బట్ మీ దగ్గర ఎలాంటి రిసిప్ట్స్ లేదు. మేము ఎక్కువ మోతాదులో గోల్డ్ తీసుకెళ్తున్నాము. అక్కడికెళ్ళి అంత మనీ పే చేయాలా అని అనుకునే వాళ్ళు ఇలా వాల్యుయేషన్ ఏపిచ్చుకొని ఎక్స్‌పోర్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మేము లాస్ట్ టైమ్ ఇండియాలో ఉన్నప్పుడు వాల్యుయేషన్ ఏపిచ్చుకొచ్చుకున్నాము. ఒక 50 తులాల గోల్డ్ తీసుకొచ్చుకున్నాము యూఎస్ఏకి. మళ్ళీ ఇప్పుడు మేము యూఎస్ఏ నుండి ఇండియాకెళ్తున్నాము. మా దగ్గర ఆల్రెడీ వాల్యుయేషన్ ఆ సర్టిఫికేట్ ఉంది. ఇప్పుడు ఓకేనా మేము ఒక 10 సంవత్సరాలు యూఎస్‌లో ఉండేసి ఇండియాకి వెళ్తున్నామని అనుకోవచ్చు. అప్పుడు ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్ చెల్లదు. దానికంటూ ఒక లిమిటెడ్ ఉంటది. ఐ థింక్ 3-5 ఇయర్స్ వరకే లిమిటేషన్ ఉంటది. మోస్ట్‌లీ 3 ఇయర్సే అనుకుంటాను నేను. మీరు ఇంకొకసారి చెక్ చేసుకోండి మీరు. ఓన్లీ 3 ఇయర్స్ వరకే ఆ వాల్యుయేషన్ అంటే ఆ ఎక్స్‌పోర్ట్ సర్టిఫికేట్ వ్యాలిడ్‌లో ఉంటది. ఆ తర్వాత మాత్రం మళ్ళీ మీరు న్యూగా వాల్యుయేషన్ ఏపిచ్చుకోవాలి. సో, ఇంకా నాకు తెలిసైతే ఆల్‌మోస్ట్ అంతా గూడా కవర్ చేసేసానండి గోల్డ్ గురించి. లాస్ట్ టైమ్ దాంట్లో మొత్తం కవర్ చేశాను. మీరు ఇండియా నుంచి యూఎస్ వచ్చేటప్పుడు ఇందులో మాత్రం యూఎస్ఏ నుంచి ఇండియాకెళ్ళేటప్పుడు మొత్తం గూడా కవర్ చేసేసాను. నాట్ ఓన్లీ యూఎస్ఏ నుంచి ఇండియాకి, యూకే నుంచి ఇండియాకి వచ్చినా కూడా యూఏఈ కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చినా కూడా ఇదే రూల్ ఉంటది. ఐ థింక్ మోస్ట్‌లీ మొత్తం కవర్ చేసేసానననే అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో కలుద్దాం. బాయ్ బాయ్.